హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మున్నా టెక్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆల్ అనే ఆప్షన్తో సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇన్ డిప్లొమా ఈ సబ్జెక్ట్ ఆల్ బ్రాంచెస్కి కామన్ సబ్జెక్ట్. సో మెకానికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, సైన్స్ అయినా అన్ని బ్రాంచెస్కి కామన్ సబ్జెక్ట్. అయితే దీంట్లో చాలా మెంబర్స్ అనేది సప్లీ పెట్టుకోవడం ఇది ఒక కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఫిజిక్స్లో అనుకోవడం, ఫిజిక్స్ సబ్జెక్ట్ రావడమే, అరే బాబు ఫిజిక్స్ రా, ఫెయిల్ కావడం కష్టం, గ్యారంటీ రా, పాస్ కావడం చాలా కష్టం రా అనే మైండ్తో ఉంటారు. సో అయితే ఇంజనీరింగ్ ఫిజిక్స్ పాస్ కావడం చాలా ఈజీ. సో దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది ఎలా చదివితే పాస్ అయిపోతారు, దీని యొక్క పూర్తి వివరాలు అయితే అందిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఇంతకంటే ముందు ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఓన్లీ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ చాప్టర్స్ చదువుకుంటే పాస్ అయిపోతారు, అదేవిధంగా ఏ క్వశ్చన్స్ చదివితే మ్యాక్సిమం పాస్ అవుతారు అనే దాని గురించి ఈరోజు ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్గా ఒక చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్స్ చూస్తే, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్లయితే దీంట్లో వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 3 మార్క్స్. ఓకే, అంటే ఒక షార్ట్ మాత్రమే, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సో దీంట్లో మెయిన్గా ఏం చదువుకోవాలి అంటే, 2 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే దీంట్లో ఖచ్చితంగా 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడ్వాంటేజెస్, డైమెన్షనల్ అనాలిసిస్కి సంబంధించిన అడ్వాంటేజెస్. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్స్ అని క్వశ్చన్ రావచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్స్, ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే 3 మార్క్స్ కంపల్సరీగా గెయిన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. సో నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్. సెకండ్ చాప్టర్ చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో దీని యొక్క వెయిటేజ్ మార్క్స్ మినిమం 13 మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ. సో దీంట్లో ఒక ఎస్సే అంటే 10 మార్క్స్ అండ్ 1 షార్ట్ 3 మార్క్స్, టోటల్గా 13 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు ఈ చాప్టర్లో. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉందా అంటే అది రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, అదేవిధంగా ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ ఒకటి, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్. నెక్స్ట్ వచ్చేసి ప్యారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్స్. ఇక్కడ 3 వెక్టార్స్ గురించి ఉంది, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, ప్యారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్స్. ఈ వెక్టార్స్లో ఖచ్చితంగా ఒకటి ఎస్ఏకి వచ్చే అవకాశాలు 80% ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్లో ఈ లా ఆఫ్ వెక్టార్స్ సంబంధించి డెరివేషన్స్ లేదా డెఫినేషన్స్ లేదా ఈ వెక్టార్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిపెండ్ అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో దీంట్లో మినిమం 10 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. లేదా దీంట్లో ఒక్కోసారి వాళ్ళకు షార్ట్స్ కూడా ఇవ్వాలనిపిస్తే షార్ట్స్ కూడా ఇవ్వచ్చు, జస్ట్ డెఫినేషన్గా. సో షార్ట్స్ అంటే మినిమం డెరివేషన్స్, ప్రాబ్లమ్స్ అలాంటివి అడగడు ఫ్రెండ్స్. సో ఓన్లీ డెఫినేషన్స్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఒకవేళ డెరివేషన్ కానీ, డెరివేషన్ ప్లస్ డెఫినేషన్
అలా అడిగితే దానికి ఎస్ఏకి ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే p² + 2pq p² + 2q² + రూట్ ఆఫ్ p² + q² + 2pq cos ఆల్ఫా. ఈ క్వశ్చన్ అనేది రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఈ క్వశ్చన్ పైన మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా లేని క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా ఉండదు. మినిమం ఏదో రేర్ కండిషన్స్లో మాత్రమే సో ఈ ఫార్ములా లేని క్వశ్చన్స్ రావడం చాలా తక్కువ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్. ఓకే, క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్, అవి ఈ వెక్టర్స్ నేర్చుకోవడం చాలా మంచిది. సో అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జస్ట్ ఈ ఫార్మాట్లో వచ్చే క్వశ్చన్స్ చాలా ఎక్కువ. సో కాబట్టి నేను ఈ ఫార్మాట్లో ఒక ప్రాబ్లం అనేది చూపిస్తాను. ఎఫోర్స్ 6i అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్ములా ఇస్తున్నా. ఓకే, ఒక ఫార్మాట్లో ఎఫోర్స్ 6i + 2j + 8k ప్రొడ్యూస్ చేసే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 2i + 3j + 5k. అంటే ఈ వేరియబుల్స్ ఉండే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఫైండ్ ద వర్క్ అంటాడు. ఫైండ్ ద వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ క్వశ్చన్ ఇచ్చాడు అంటే 5 మార్క్స్కి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఏ బి ఇచ్చే అవకాశాలు ఎక్కువ. సో దాంట్లో ఏ లేదా బి ఫార్మాట్లో రావచ్చు. సో ఒకవేళ p² + q² + 2pq cos ఆల్ఫా = r రిజల్టాంట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈ ఫార్మాట్లో కూడా కనుక్కునే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఒకవేళ ఏం చేయొచ్చు అంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్ లేదంటే పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఇచ్చి ఇక్కడ ఈ ఫార్మాట్లో ఒక ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఎక్కువ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడికి మనం 16 మార్క్స్ గెయిన్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఇక్కడ యూనిట్స్లో 3 మార్క్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్లో 13 మార్క్స్. సో అప్పుడు ఎంత అవుతుంది, 16 మార్క్స్ అనేది గెయిన్ చేసినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాప్టర్ చూద్దాం. కైనమాటిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 13 మార్క్స్ గెయిన్ చేయొచ్చు వెయిటేజీ మార్క్స్లో. సో ఇక్కడ కైనమాటిక్స్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఈ చాప్టర్ కొద్దిగా అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. సో చాలా ఈజీ, బట్ లాజిక్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ లాజిక్ తెలియక చాలామంది అయితే ఈ చాప్టర్స్ అనేది వదిలేస్తుంటారు. సో చాలా ఈజీ. సో దాంట్లో మెయిన్గా గ్రావిటీపై డిపెండ్ అయి ఉంటుంది. కైనమాటిక్స్ అనేది గ్రావిటీ పైన డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి టాపిక్, ప్రతి ప్రాబ్లం, గ్రావిటీ లేని ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. సో ఫస్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాపర్టీస్ ఆఫ్ జీ. వాట్ ఈస్ మీట్ బై జీ అంటే ఏంది? యాక్సిలరేషన్ ఆఫ్ గ్రావిటీ. యాక్సిలరేషన్ ఈజ్ డినోటెడ్ బై జీ. ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ 9.81 m/s ఇన్వర్స్ 1. ఓకే, సో వాల్యూ ఆఫ్ జీ 9.81 m/s 1 ఇది. ఓకేనా? సో ప్రాపర్టీస్ ఆఫ్ జీ గురించి నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ లేనిది ఖచ్చితంగా ఈ టాపిక్ పైన అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. జీ అనే వాల్యూ లేనిది ప్రాబ్లమే ఉండదు. సో ఫస్ట్ మనం జీ గురించి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొజెక్షన్స్ ఉంటాయి. ప్రొజెక్షన్స్లో హారిజంటల్ ప్రొజెక్షన్స్, దీనికి సంబంధించిన డెఫినేషన్స్, డెరివేషన్స్, అదేవిధంగా టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ లైట్, ఇవన్నీ నేర్చుకోవాలి. అదేవిధంగా వర్టికల్ ప్రొజెక్షన్ కూడా నేర్చుకోవాలి. వర్టికల్ ప్రొజెక్షన్, సో ఇవి రెండిట్లో ఒకటి వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే,
నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, ఆబ్లిక్ క్వశ్చన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఆబ్లిక్ ప్రొజెక్షన్ ఇస్తే మేబీ 10 మార్క్స్కి ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇస్తే అలా ఇవ్వచ్చు, లేదంటే హార్జెంటల్ వర్టికల్ ఇచ్చి 10 మార్క్స్కి ఇవ్వచ్చు. లేదు అంటే ఒకవేళ వాళ్ళకి కానీ తిక్క ఎగిందంటే మూడిట్లా కలిపి 10 మార్క్స్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ ఇలా 3 క్వశ్చన్స్ అడగడం చాలా రేర్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది చిన్న క్వశ్చన్స్ అయితే కాదు, మినిమం 2-3 పేజెస్ పడతాయి. 2-3 పేజెస్ ఏమి ఇంకా ఎక్కువనే పడతాయి. సో ఏబి ఇచ్చి 1-2 ఇట్లా అడగొచ్చు, ఓకేనా. లేదంటే ఆబ్లిక్ అడిగి 1 అడగొచ్చు. సో అది ఒకటి. సో ఇవి నేర్చుకున్నారంటే ఇక్కడ 13 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో 16 + 13 ఎంత అయింది, 29 మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఓకేనా. సో మనం ఇప్పటికే 3 చాప్టర్స్ అనేది కవర్ చేసాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4థ్గా వర్క్ పవర్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మనం 4th చాప్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వర్క్ పవర్ ఎనర్జీ. వర్క్ పవర్ ఎనర్జీ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్, చాలా చిన్న చాప్టర్ ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో అయితే దీంట్లో ఫస్ట్గా మనం నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే వర్క్కి సంబంధించిన డెఫినేషన్ ప్లస్ ఫార్ములా ప్లస్ డెరివేషన్స్, ఓకేనా. ప్లస్ దీనికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్, ఓకేనా. వర్క్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, దానికి సంబంధించిన ఫార్ములా, దానికి సంబంధించిన డెరివేషన్లోనే ఫార్ములా ఉంటుంది. సో డెరివేషన్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా ఫార్ములా వస్తుంది. సో అదేవిధంగా ప్రాబ్లమ్స్, దానికి రిలేటెడ్గా ఒక 2-3 ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేశారంటే ఆటోమేటిక్గా వర్క్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో పవర్ కూడా ప్రాక్టీస్ చేయండి, సేమ్ ఇదే, ఓకేనా. అలాగే ఎనర్జీ, ఈ 3 నేర్చుకోండి. ఈ 3 ఏదో ఒకటి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ దీంట్లో షార్ట్స్ రావు, ఒకవేళ వాళ్ళకు షార్ట్స్ ఇవ్వాలనుకుంటే షార్ట్స్ కూడా ఇవ్వచ్చు, బట్ వెయిటేజీ మార్క్స్ ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. రెగ్యులర్గా ఇవ్వచ్చేమో కానీ సప్లీగా అలా ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ పేపర్స్లో సప్లీ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వెయిటేజీ మార్క్స్కి క్వశ్చన్ పేపర్స్కి సంబంధమే లేకుండా అయిపోతుంది, ఓకేనా. అయితే ఈ 3 నేర్చుకున్నారంటే ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కేఈ, కైనెటిక్ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బట్ ఈ 3 కంటే ముందైతే వచ్చే అవకాశాలు దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా తక్కువే, బట్ అడిగే అవకాశాలు ఉండొచ్చు, ఓకే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థీరం చాలాసార్లు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డైరెక్ట్గా 10 మార్క్స్కి అడిగే అవకాశాలు ఎక్కువ, లేదంటే ఇవి 2 కలిపి 10 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువ, ఓకేనా. ఇంకొకటి ఇది అయినా రావచ్చు, లేక ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తున్నా. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ in case of freely falling body. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగవచ్చు. ఇవి రెండిట్లో ఏదో ఒకటి క్వశ్చన్ అడగవచ్చు, లేదంటే ఇవి 2 A, B ఫార్మాట్లో అడగవచ్చు. సో
ఇప్పటికీ మనం 4 చాప్టర్స్ అనేది కవర్ చేసాం. సో ఫస్ట్ చాప్టర్లో చూసుకున్నట్లయితే యూనిట్స్లో 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్లో 13 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ గురించి మాట్లాడినాం. అదేవిధంగా కైనమాటిక్స్లో చూసుకున్నట్లయితే మనం 13 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. కైనమాటిక్స్లో క్వశ్చన్స్ కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో అయితే నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడే డిస్కస్ చేసిన టాపిక్ 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో దీంట్లో ఎంత డిస్కస్ చేసామంటే 39 మార్క్స్కి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పబోయే మెయిన్ ఏంటి అంటే, నేను చెప్పే క్వశ్చన్లు చదివితే జస్ట్ పాస్ అవుతారు అంతే. హై మార్క్స్ రావాలి, ఫుల్ మార్క్స్ రావాలి అంటే మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. టెక్స్ట్ బుక్ చదివితే తప్ప ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడం కష్టం. టెక్స్ట్ బుక్ చదివితేనే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు. జస్ట్ నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు జస్ట్ పాస్ అయితే చాలరా బాబు అనుకుంటే మాత్రమే ఈ చాప్టర్స్, ఈ క్వశ్చన్స్ చదువుకోండి. ఖచ్చితంగా ఇవే వస్తాయి అని చెప్పలేం. బట్ దీంట్లో మ్యాక్సిమం మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారు అంటే మినిమం మీకు స్టాంప్ కంటే ఒక 5 మార్క్స్, ఒక 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. బట్ మనం 60%, 70% పైన రావాలి అంటే ఈ సబ్జెక్ట్లో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ఫాలో అవుతే చాలా బెటర్. సో ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చాప్టర్ గురించి చూసుకున్నట్లయితే హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఓకే, దీంట్లో 13 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఒక షార్ట్, ఒక ఎస్సే. సో దీంట్లో జస్ట్ సింపుల్గా చెప్పేస్తున్నా. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చూసుకున్నట్లయితే బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఓకే, ద బాయిల్స్ లా ఇస్ డిఫైన్డ్ యాజ్ అని క్వశ్చన్ అడగవచ్చు. సో ద ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వాల్యూమ్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. బాయిల్స్ లా. చార్లెస్ లా అన్నప్పుడు ఏంటంటే ద ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ దెన్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. సో దీనికి బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా డెఫినేషన్ అడగవచ్చు. బట్ ఇంపార్టెంట్ అని అయితే చెప్పలేను. బట్ ఈ డెఫినేషన్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాపిక్స్ పైన మనకు ప్రాబ్లమ్స్ అడగవచ్చు, అదేవిధంగా డెరివేషన్స్ అడగవచ్చు. సో కాబట్టి ఇవి జస్ట్ డెఫినేషన్ ప్లస్ దాని యొక్క డెరివేషన్ నేర్చుకుంటే మంచిది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అదేవిధంగా డెరివేషన్ ఆఫ్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, లేదంటే గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి, ఇట్లా కూడా అడగవచ్చు. సో ఈ ఫార్మాట్ని మనము డెరివేషన్ చేయమంటాడు. డెరివేషన్ అడగవచ్చు. ఇంకొకటి పివి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. బట్ మనకు ఒక్కోసారి కన్ఫ్యూజన్ చేయడం కోసం ఎం ఎగరేగొట్టి పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ, దీన్ని డెరివేషన్ చేయమంటాడు. ఓకే, సో అలా కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సౌండ్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ చాప్టర్లో అయితే ఇక్కడికే మనం ఎంత డిస్కస్ చేసినట్టు, ఇక్కడ 39 మార్క్స్ ఆల్రెడీ చూసుకున్నాం. సో అయితే ఇక్కడ హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో 13 మార్క్స్ అంటే 52 మార్క్స్ డిస్కస్ చేసినట్టు. ఓకేనా, 52 మార్క్స్కి డిస్కస్ చేసినట్టు ఉంటుంది. సో సౌండ్లో చూసాం. సౌండ్ చాప్టర్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక ఫోర్ క్వశ్చన్స్ చూసుకోండి. దాంట్లో ఒక ఎస్సే వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ. సో సౌండ్ చాప్టర్ అనేది చాలా చిన్నది, బట్ చాలా థియరీ చాప్టర్. అది ప్రాబ్లమ్స్ అంటూ ఎక్కువ ఉండవు.
సో సౌండ్ చాప్టర్ ఎవరు మిస్ అవ్వకండి, ఓకేనా. దీంట్లో మెయిన్గా వచ్చేసి 13 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, దీంట్లో కాజెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ ఒకటి. ఫస్ట్ ఇయర్ చాలా ఈజీ. ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్మీడియట్ బేస్లో ఉంటాయి, అది కామన్ సబ్జెక్ట్స్. బట్ ఒక కోర్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇందకి వెయిటేజ్ మార్క్స్కి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్లయితే కాజెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్స్. నెక్స్ట్ ఇవి రెండిట్లో ఒకటి ఎస్ఏ అన్న రావచ్చు, షార్ట్ అనే రావచ్చు, ఓకేనా. ఇది ఎస్ఏకే వస్తుంది, షార్ట్కే వస్తుంది అని చెప్పలేము. ఏదైనా ఒకటి రావచ్చు, షార్ట్కి రావచ్చు, ఎస్ఏకి రావచ్చు. రెండు కలిపి ఎస్ఏ కూడా అడగవచ్చు, లేదంటే ఒకటే కానీ ఎస్ఏకి అడగవచ్చు. సో వాళ్ళ ఇష్టం అది, బట్ మనం నేర్చుకుంటే మంచిది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్. మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాప్లర్ ఎఫెక్ట్ పైన ఇప్పటివరకు చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈసారి మనం ఏం చేయాలి అంటే డాప్లర్ ఎఫెక్ట్ మాత్రమే నేర్చుకోకూడదు, దానికి సంబంధించిన అప్లికేషన్స్, అదేవిధంగా దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ మనం కొద్దిగా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి. ఇది చదువుకుంటే చాలరా బాబు పాస్ అయిపోతాం అనుకుంటే కష్టం. దాంతోపాటు కొద్దిగా అడ్వాన్స్ అయి ఉంటే వాడు ఎలా తిప్పి క్వశ్చన్స్ అడిగినా మనం తిప్పి ఆన్సర్స్ రాయొచ్చు. సో అదొకటి. ఇంకొకటి దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఓకేనా. డిసడ్వాంటేజెస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంతే, డిసడ్వాంటేజెస్ అంతే ఫ్రెండ్స్. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, ఈ మూడు నేర్చుకున్నారంటే డాప్లర్ ఎఫెక్ట్ పైన మేబీ రావచ్చు క్వశ్చన్, బట్ పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది జస్ట్ 2-3 క్వశ్చన్స్ చెప్తున్నా అంతే, ఎందుకంటే ఇది ప్రాబ్లమాటిక్. అదేవిధంగా ఇది కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటుంది చాప్టర్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. బట్ లాజికల్గా చదువుకున్నారు అంటే ఏ చాప్టర్ అయినా చాలా ఈజీ ఫ్రెండ్స్. కానీ డిప్లొమాలో వచ్చేలోపు లాజిక్ అనేది మర్చిపోతారు, మెయిన్ వచ్చేసి అదే ఎఫెక్ట్. సో దీనిలో చూసుకున్నట్లయితే ఓమ్స్ లా డెఫినేషన్, దాని యొక్క ఫార్ములా, కిర్చాఫ్ లాస్ అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, అదేవిధంగా మీటర్ బ్రిడ్జ్. ఇక్కడ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది అడిగితే షార్ట్స్కి మాత్రం అడగడు ఫ్రెండ్స్, అడిగితే ఖచ్చితంగా ఎస్ఏకే అడుగుతాడు, ఓకేనా. లేదంటే మీటర్ బ్రిడ్జ్ అడగవచ్చు. కానీ వీట్స్టోన్ బ్రిడ్జ్ అడిగాడు అంటే ఏబీ ఫార్మాట్లో అయితే రాదు, ఇది 100%. ఎందుకంటే ఇది ఈ టాపిక్ అనేది చిన్న టాపిక్ కాదు ఫ్రెండ్స్, చాలా పెద్దది. సో ఏమో ఇంకా వాళ్ళకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే వీట్స్టోన్ బ్రిడ్జ్ అడిగినాడు అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ దానికి సంబంధించిన డెరివేషన్స్ కానీ అడిగినా ఒక్కటే ఇస్తాడు, ఏబీ ఫార్మాట్లో ఇచ్చిన అవకాశాలు చాలా తక్కువ. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో 13 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో 52 మార్క్స్ ఆల్రెడీ అక్కడ గెయిన్ చేసాం. సౌండ్లో వచ్చేసి
13 మార్క్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజంలో 13 మార్క్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 7 6 8 78. బట్ ఇవిని నేర్చుకున్నప్పుడు వెయిటేజ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే మనం చెప్పిన క్వశ్చన్స్కి కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ 78కి 50 మార్క్స్కి క్వశ్చన్ వచ్చాయి అనుకోండి. సో 50 మార్క్స్ వచ్చినట్లయితే ఇక్కడ 50కి మీరు పర్ఫెక్ట్గా రాయకపోయినా జస్ట్ 30% రాసినా లేదంటే కొద్దిగా తక్కువ రాసినా మేబీ 30 మార్క్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 20 మార్క్స్ అక్కడ ఇక్కడ ఎగిరిపోయినా 30 మార్క్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. 30 ఏంది 50 కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు నేను చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకోండి. సో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా పాస్ అవుతారు, ఇది గ్యారంటీ. ఒకవేళ ఫెయిల్ అయ్యారంటే అప్పుడు మెసేజ్ చేయండి, ఎవరు ఫెయిల్ కారు ఈ చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకున్నారంటే. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏ బ్రాంచ్ అయినా మీకు కావాల్సిన సబ్జెక్ట్ కింద వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏ వీడియో కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ సెమిస్టర్ కావాలి, ఏ బ్రాంచ్కి సంబంధించింది, దాని యొక్క పూర్తి వివరాలు అయితే కింద కామెంట్లో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.